కనుమూరి వెంకట్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే రామచంద్రరావు కూడా ఇప్పుడు కొంత కామెంట్ చేస్తా ఉన్నాడు, గాంధీ భవన్ గా వెళ్తా ఉన్నారు ర్యాలీకి, ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల భారతదేశ ప్రజలు గమనిస్తారు. ఏదైతే వాళ్ళు వివరించిన దానికి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థులు స్వచ్ఛందంగా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళపైన దాడి చేసి ఈరోజు డెమోక్రసీని హత్య చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు గాంధీ భవన్ గేరా పెట్టుకోవడం సరైన విధానం కాదు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెప్తారు. ప్రజల సంఘీభావంగా కూడా మా పోరాటం ఇదే రకంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మా పోరాటం ఇలాగే కంటిన్యూ అవుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు చెప్పండి, ఇప్పటికే రామచంద్రరావు గాంధీ భవన్ వైపు వెళ్తా ఉన్నారు. చాలా దారుణం. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉంది వారు 22 లక్షల మంది విద్యార్థులతో వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంది వారి విద్యార్థుల పక్షాన మా నాయకుడు నిన్న సత్యాగ్రహ పద్ధతిలో నిరసన తెలియజేస్తుంటే అదే రకంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని, మిగతా పార్లమెంటు సభ్యుల్ని నిర్దాక్షిణ్యంగా దారుణంగా అరెస్టు చేయడాన్ని దేశ ప్రజలందరూ చూస్తున్నారు. తప్పకుండా దీనికి ప్రజలే తీర్పు చెప్తారు. రాహుల్ గాంధీ ముక్కులో నుంచి రక్తం రావడం కొంతమంది కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు సీరియస్ గా వ్యతిరేకిస్తున్నారు. మీరేం చెప్తారు? చాలా దారుణం. ఆ చేసే సిస్టమ్, కేంద్ర ప్రభుత్వం చేసిన సిస్టమే దారుణం. రాజ్భవన్ కు కాంగ్రెస్ నేతలంతా కూడా కదిలితున్నటువంటి పరిస్థితి. మంత్రి దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. సో మంత్రి గారు ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ గత 2 రోజుల నుంచి కూడా పార్లమెంట్ ముందర లడాయి చేస్తా ఉన్నాడు. కేవలం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడానికే ఈ లడాయి అని చెప్పేసి బీజేపీ కామెంట్ చేస్తాం. రెచ్చగొడకం ఎందుకు అవుతుంది? ఇది మేము అడుగుతున్నది జవాబు, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. బాధ్యత ఎవరిది? పారదర్శకత ఎక్కడ ఉన్నది? 20 లక్షల మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్, ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీనికి జవాబు ఇవ్వాలి కదా ప్రభుత్వము. 2 రోజుల కిందట నీట్ పేపర్ లీకేజ్ అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల ముందు రచ్చ చేయడం, కేవలం రెచ్చగొట్టడమే, పార్లమెంటు బిల్లుల్ని పక్కదారి పట్టించడం అనేది బీజేపీ కామెంట్. రెచ్చగొట్టడం కానీ కాదు. ప్రజాస్వామ్యంలో మీకు మాకు ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. ఇక్కడ అన్యాయం జరిగినా నిరసన తెలియజేసే హక్కు మాకున్నది. ఇంత పెద్ద సంఘటన జరిగింది, 1 రోజులు అయిపోయింది కదా, మళ్ళీ జవాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అకౌంటబిలిటీ ఏది? రెస్పాన్సిబిలిటీ ఏది? నమ్మకం ఏది? ట్రస్ట్ ఎక్కడున్నది? రాహుల్ గాంధీ ముక్కులో నుంచి చిన్న బ్లడ్ వచ్చింది. దీనికి రాహుల్ గాంధీ అభిమానులు కొంత చింతిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామోదర్ రాజు గారు మీ కామెంట్ ఏంటి? మేము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, ఖచ్చితంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మా నాయకుడు మేము ఎప్పుడు హింసని నమ్మం. అహింస అనే కాంగ్రెస్ సిద్ధాంతం. అహింసనే పూర్తి కాంగ్రెస్ చరిత్ర తీసుకోండి మీరు. అహింసనే, నాన్ వైలెన్స్. ఢిల్లీలో మొదలైన ఈ సెగ హైదరాబాద్కు చేరింది. మునుముందు ఎట్లుండబోతుంది? మొత్తం దేశంలో వ్యాపిస్తుంది ఇది. సో మచ్. ఎమ్మెల్యే వీలపాల్ శంకర్ గారు వారితో కూడా మాట్లాడదాం. సో ఎమ్మెల్యే గారు మీ కామెంట్ ఏంది? ఈ పార్లమెంటు సమావేశాల ముందు ఈ నిరసనలు, దండాలు దేనికి సంకేతం? దేశంలో విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మారుతున్న కేంద్ర ప్రభుత్వం పరిపరి విధాల నిరసన వ్యక్తం చేసినా, ధర్నాలు వ్యక్తం చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా ప్రవర్తిస్తలేదు. కాబట్టి పార్లమెంట్లో చర్చకు రానిస్తారు ఈ అంశాన్ని. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తే అహింసవాదాన్ని ప్రేరేపించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి మీ బాధ్యత, విద్యార్థుల యొక్క నీటి లీకేజ్ అయింది, మీ బాధ్యత, నిజాలు బయట వెళ్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి మీరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నందుకే దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసనలు వ్యక్తమవుతా ఉంది. కాబట్టి విద్యార్థులకు న్యాయం అయ్యే విధంగా పోరాటం చేస్తాం. గతంలో బిల్లుల్ని కాంగ్రెస్ కావాలని అడుగుతుంది, ఇప్పుడు మళ్ళీ బిల్లులు పెట్టేటువంటి టైంలో కావాలని రచ్చ చేస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీతో కలిసి నిరుద్యోగుల్ని రెచ్చగొడుతుంది అనేది ఒక చర్చ. ఇలా మనది పార్లమెంట్ వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఏదైనా దేశంలో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పార్లమెంట్లోనైనా చర్చించాలి. పార్లమెంట్లో బాధ్యత వహించకపోతే ప్రజాక్షేత్రంలో చేల్చుకుంటారు. కాబట్టి అటువంటి ఆనవాయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి బాధ్యత ఉంది విద్యార్థుల తరఫున. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు ఢిల్లీలోని నిరసన సేగ హైదరాబాద్ జరిగింది, రాష్ట్రాల్లో మొత్తం కూడా ధర్నాలు జరుగుతున్నాయి. సో రేపు ఎట్లుండబోతుంది? ఈ సమస్యకు పరిష్కారం చెప్పకపోతే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, గ్రామ స్థాయి నుంచి కూడా ఢిల్లీకి చేరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ లడాయి ఇక్కడితో ఆగదు, ఢిల్లీకి చేరుకుంటుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, వందలాది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భారీ
ర్యాలీగా వెళ్తున్నటువంటి దృశ్యాన్ని ప్రస్తుతం మనము తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో ఒక్కొక్కరిగా తరలి వస్తూ ఉన్నారు. రాజ్భవన్ ముట్టడికి కూడా ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ అండ్ మంత్రులు అజారుద్దీన్తో పాటు ఇతర దామోదర్ రాజనరసింహతో పాటు ఇతర మంత్రులంతా కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి కొద్దిసేపట్లో రాజ్భవన్కు రీచ్ అవుతారు. రాజ్భవన్కు రీచ్ అయ్యి సో వాళ్ళ యొక్క నిరసన తెలియజేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ మరి గత 2-3 రోజుల నుంచి మోదీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాడు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు ప్రియాంక గాంధీతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున లడాయి చేస్తూ తమ వాయిస్ వినిపిస్తున్నారు. మరోవైపు ఇక కాక్రోజ్ జనతా పార్టీ గత 2-3 రోజుల నుంచి పార్లమెంట్ ఎదుట నిరసన చేస్తూ ఉంది. ఇప్పటికే లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి, రాళ్లు రివ్వుకుంటూ ఉన్నారు. అక్కడ భారీ స్థాయిలో ఢిల్లీ వేదికగా పోలీసులు మోరించి నిరుద్యోగుల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ నిరుద్యోగులు ఎక్కడా తగ్గట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ సంబంధించి ధర్మేంద్ర ప్రసాద్ని రాజీనామా చేయించేంత వరకు ఖచ్చితంగా మేము ఊరుకోమంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క ధర్నాల నిరసనలు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది.